హాయ్ ఆల్. సిల్వర్ గోల్డ్, సిల్వర్ గోల్డ్. ఇది స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయని వాళ్ళు అందరూ ఇప్పుడు డిస్కస్ చేసేది సిల్వర్ అండ్ గోల్డ్ గురించి. సో ప్రజెంట్ ఇప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ మూమెంట్ ఎలా ఉంటుంది? అప్ సైడ్ వెళ్తుందా, లేదంటే కరెక్షన్ వస్తుందా, లేదంటే సైడ్ వేస్లో ఉంటుందా? ఇప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి టెక్నికల్ చార్ట్స్ చూపిస్తూ సిల్వర్ గోల్డ్ గురించి ఇక్కడ చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు నేను ఇంతకుముందు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో సిల్వర్ గోల్డ్ గురించి షార్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అది మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంతకుముందు సిల్వర్ వచ్చి కప్ అండ్ హ్యాండిల్, టెక్నికల్ పరంగా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అటు 54.50 దగ్గర బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను టార్గెట్ $72, $73కి సిల్వర్ వెళ్తుంది అని అనలైజ్ చేసి ఒక చిన్న షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత అనుకున్న విధంగానే యాజ్ పర్ టెక్నికల్స్ $72, $73కి రీచ్ అయ్యింది. దాని తర్వాత అక్కడ నుంచి $83.7 వరకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కరెక్షన్ వచ్చింది. ఇక్కడ మీరు చార్ట్ చూడవచ్చు. ఇక్కడ మనకి డే చార్ట్ ఇంతకుముందు నేను చెప్పినది ఇక్కడ చూస్తే మీకు ఇది కప్ అండ్ హ్యాండిల్. ఓకే, ఇంతకుముందు మనకి సిల్వర్లో కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ ఎప్పుడు 28th నవంబర్ లాస్ట్ ఇయర్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. $54.5 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ తర్వాత దీని హ్యాండిల్ లెంత్ నేను టార్గెట్గా తీసుకున్నాను. ఇది హ్యాండిల్ లెంత్. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ తర్వాత హ్యాండిల్ లెంత్ తీసుకుంటే $72 or $73 వరకు వెళ్ళవచ్చు అని చెప్పడం జరిగింది. $72, $73 రీచ్ అయ్యి అక్కడి నుంచి $83.757 వరకు వెళ్ళి అక్కడి నుంచి కరెక్షన్ అయింది. ప్రెజెంట్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న సిల్వర్ చార్ట్ చూస్తే ఇది సిల్వర్ చార్ట్. ఇక్కడ మనకి ఇది సిల్వర్ చార్ట్, అవర్లీ చార్ట్. ఇక్కడ ఇది మనకి ట్రిపుల్ టాప్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈరోజు. ఇది ఫస్ట్ టాప్ అంటే కంటిన్యూస్లీ అప్ సైడ్ తర్వాత ఇది ఫస్ట్ టాప్. దీని తర్వాత కరెక్షన్, హ్యూజ్ కరెక్షన్ వచ్చింది లాస్ట్ టైం మనకి $83.7 నుంచి మనకి $70.48 వరకు కంటిన్యూ కరెక్షన్ అయింది ఒక 2 daysలో. ఫస్ట్ టాప్ కరెక్షన్, సెకండ్ టాప్ కరెక్షన్, ఇది థర్డ్ టాప్. సో 3 టాప్స్ ఇక్కడ ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడు థర్డ్ టాప్ బ్రేక్అవుట్ ఈ రోజు అవ్వడం జరిగింది. సో ఇది ట్రిపుల్ టాప్ బ్రేక్అవుట్ ఇన్ సిల్వర్ అవర్లీ చార్ట్. సో సిల్వర్ అవర్లీ చార్ట్ థర్డ్ టాప్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ టార్గెట్ ఎంత వరకు వెళ్ళొచ్చు సిల్వర్ అంటే మనకి యాజ్ పర్ టెక్నికల్ చార్ట్ చూస్తే ఫస్ట్ టాప్ తర్వాత కరెక్షన్ ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి ఈ టాప్ తీసుకుంటున్నాను నేను లెంత్. సో ఇప్పుడు మనకి ట్రిపుల్ టాప్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మన నెక్స్ట్ టార్గెట్ ట్రిపుల్ టాప్ బ్రేక్అవుట్ అటు $82.5 దగ్గర ట్రిపుల్ టాప్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ప్రెసెంట్ అయితే ఇక్కడ కానీ చూడొచ్చు మీరు $85.451 దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది. ఈ రోజే మనకి $5, $5.50 పెరిగింది సిల్వర్. సో నెక్స్ట్ టార్గెట్ ఇన్ సిల్వర్ మనకి $97.75 అంటే 97
ఆర్ 98. మనకి ట్రిపుల్ టాప్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ టార్గెట్ టార్గెట్ 97 ఆర్ 98. ఇది టెక్నికల్ చార్ట్ ని చూసి ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ టార్గెట్ ఇన్ సిల్వర్ 97.98 మనం చూడవచ్చు. మేబీ తొందరలో, అంటే అప్పుడు మనం $97-98 సిల్వర్ వస్తే మనకి క్యాష్ లో సిల్వర్ వచ్చి అరౌండ్ 3 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ తర్వాత ఒకసారి అయితే రీటెస్ట్ అవ్వాలి. మనకి ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో $82.5 దగ్గర బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ నుంచి ఒకసారి రీటెస్ట్ అయి మరి కిందికి రావచ్చు, రాకపోవచ్చు. రీటెస్ట్ అయితే జరుగుతుంది. రీటెస్ట్ అయి మరి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి $97-98 వరకు సిల్వర్ వెళ్తుంది. ఇక్కడ ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారో వాళ్ళు హోల్డ్ చేయవచ్చు. కొత్తగా ఎవరైనా బై చేయాలి సిల్వర్ అనుకున్న వాళ్ళు ఒక చిన్న కరెక్షన్ కోసం అయితే వెయిట్ చేయవచ్చు. మళ్ళీ ఒక చిన్న కరెక్షన్, మేబీ మరి ఒక $10 $5 కరెక్షన్ వస్తే అక్కడ బై చేసుకోవచ్చు. 97-98 ఆర్ $100. ఇది మనకి సిల్వర్ చార్ట్. ఎందుకంటే సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సిల్వర్ అయితే కంటిన్యూస్గా పెరుగుతుంది. తక్కువ టైంలోనే, ఐ థింక్ 6 months లోనే ఇది డబుల్ అయింది సిల్వర్. సో ఇది యాజ్ పర్ టెక్నికల్ గా చూపించాను. నెక్స్ట్ గోల్డ్ చార్ట్. ఇది మనకి గోల్డ్ చార్ట్. గోల్డ్ చార్ట్ లో కూడా ఇంత ముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఈ గోల్డ్ చార్ట్ లో కూడా అప్ సైడ్ టార్గెట్స్ ఎప్పుడైతే మనకు $4,300 దగ్గర ఉన్నప్పుడు ఒక చిన్న వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది షార్ట్ వీడియో. అక్కడ మనకి టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను. $4,700 వరకు గోల్డ్ వెళ్తుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే $4,624 దగ్గర గోల్డ్ ట్రేడింగ్ జరుగుతుంది. ఇది ఇంతకుముందు నేను ఈ చార్ట్, ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో ట్రయాంగిల్ ఫార్మేషన్ జరిగింది డైలీ చార్ట్ లో గోల్డ్. అప్పుడు నేను ఇక్కడ 4,250 దగ్గర అనలైజ్ చేసి చెప్పడం జరిగింది. ఈ టార్గెట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. టార్గెట్ 1 4,234,245, టార్గెట్ 2 4,381, టార్గెట్ 3 4,500 అండ్ టార్గెట్ 4 4,700. సో 3 టార్గెట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 4th టార్గెట్ దగ్గరలో ఉంది గోల్డ్. ఇది దీన్ని ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అన్నాం. ట్రయాంగిల్ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ నుంచి మనకు టార్గెట్స్ మెన్షన్ చేశాను. సో ఆల్మోస్ట్ 4th టార్గెట్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది, 4,700. సో బై చేసిన వాళ్ళు హోల్డ్ చేయవచ్చు. కొత్తగా బై చేయాలి అనుకున్న వాళ్ళు ఒక కరెక్షన్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా పెరిగింది కాబట్టి. ఓకే, ఇది గోల్డ్ చార్ట్. దీన్ని టెక్నికల్ పరంగా మీతో షేర్ చేయాలనుకున్న గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్స్ ఆల్రెడీ హ్యూజ్ గా పెరిగిపోయినాయి కాబట్టి కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. ఆల్రెడీ బై చేసుకున్న వాళ్ళు హోల్డ్ చేయవచ్చు లాంగ్ టర్మ్ కోసం, 1 or 2 years పర్పస్ కోసం. ఓకే,
సరే, సో యాజ్ పర్ టెక్నికల్గా ఏదైనా కానీ టెక్నికల్ పరంగా చార్ట్స్లో ఏవైతే మనకి ఫామ్ అవుతున్నాయో ప్యాటర్న్స్ అయినా సరే, లేదా ఏదైనా సపోర్ట్ రెసిస్టెన్స్ అయినా సరే, దీన్ని బేస్ చేసుకొని నేను చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా టెక్నికల్స్ లర్న్ చేయండి. టెక్నికల్స్ లర్న్ చేస్తే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం ఈజీ అవుతుంది. స్టాక్ మార్కెట్లో మనీ లాసెస్ తగ్గుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి. లర్న్ టెక్నికల్స్ అండ్ ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోండి. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్.